కేంద్ర ప్రభుత్వం ఇవాళ పూర్తి స్థాయి బడ్జెట్ ను ప్రవేశపెట్టనుంది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ను పార్లమెంట్ కు సమర్పించనున్నారు. ఉదయం 11 గంటలకు ఆమె బడ్జెట్ ప్రసంగాన్ని ప్రారంభిస్తారు. దీంతో వరుసగా 7వ బడ్జెట్ ప్రవేశపెట్టిన తొలి కేంద్ర ఆర్థిక మంత్రిగా నిర్మలా సీతారామన్ నిలవనున్నారు. ఇటీవలి లోక్సభ ఎన్నికల తర్వాత బీజేపీ మిత్రపక్షాలపైన ఆధారపడి కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ నేపథ్యంలో ఈ దఫా బడ్జెట్కు ప్రాధాన్యం ఏర్పడింది. ఏ కొత్త సంక్షేమ పథకాలు ప్రకటిస్తారు? మధ్యతరగతికి ఆదాయ పన్ను ఉపశమనం ఉంటుందా? జనాకర్షక స్కీములు ఏముంటాయి అనే అంశాలపై చర్చ నడుస్తోంది. కొత్త బడ్జెట్లో రైతాంగం ఎదుర్కొంటున్న సమస్యలు, పంటలకు కనీస మద్దతు ధరల సమస్యను పరిష్కరించే దిశగా కేంద్రం చర్యలు తీసుకుంటుందా అని దేశ రైతులు ఎదురు చూస్తున్నారు. పంటలకు కనీస మద్దతు ధరలు పెంచాలని, ఎంఎస్పీకి చట్టబద్ధత కల్పించాలని రైతులు ఉద్యమాలు చేస్తున్నారు. దీంతో ప్రధాన పంటలకు కనీస మద్దతు ధరలు పెరగాలని రైతులు ఆశిస్తున్నారు. పీఎం కిసాన్ సమ్మాన్ నిధి సాయం పెంపుపైన ఆశలు పెట్టుకున్నారు. మరోవైపు నిత్యావసరాలతో సహా అన్ని ధరలు పెరగడంతో గత కొన్నేళ్లుగా ప్రజల జీవన వ్యయాలు గణనీయంగా పెరిగాయి. అందుకు తగ్గట్టుగా వేతన జీవులకు ఆదాయ పన్ను విషయాల్లో ఉపశమనం మాత్రం దక్కటం లేదు. ఈసారైనా కేంద్రం ఊరటనిస్తుందా అని ఉద్యోగులు ఆశగా ఎదురు చూస్తున్నారు. 10 లక్షల లోపు ఆదాయ పన్ను, మధ్యతరగతి పన్ను చెల్లింపుదారులకు కొత్త బడ్జెట్లో కొంత ఉపశమనం ఉంటుందని అంచనాలు వినిపిస్తున్నాయి.